శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. దంతాంచలేన ధరణీతలమున్నమయ్య పాతాళకేళి శుధృతాది వరహలీలం ఉల్లాఘనోత్ఫణ ఫణాధర గీయమాన క్రీడావదానమిభరాజముఖం నమామ. అమరీ కవరీ భార భ్రమరీ ముఖరీకృతం దురీకరోతు దురితం గౌరీ చరణ పంకజం. ఇందీవరదళశ్యామం ఇందిరానందకందళం వందారుజన మందారం వందేగం యదునందనం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమస్మరణాద్ భవేత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ హనుమంతుడు, అంగదుడు, నీలుడు, సుషేణుడు, కుముదుడు, నలుడు, గజుడు, గవాక్షుడు, గవయుడు, శరభుడు, గంధమాదనుడు, జాంబవంతుడు, వృషభుడు, రంభుడు, శతవలి, పృథువు వీళ్ళంతా వానర సైన్యంలో మహావీరులు. వీళ్ళు తమ సైనికులను ఒక పక్క ఉత్సాహపరుస్తూనే మరొక ప్రక్క మూర్ఛితులై పడి ఉన్నటువంటి శ్రీరామచంద్రుడు, లక్ష్మణ స్వామిల వారి యొక్క శరీరాల్ని రక్షించుకుంటూ అందుకు అవసరమైన విధంగా చెట్లు, కొమ్మలు, కర్రలు ఇలాంటివన్నీ చేతపట్టుకొని సిద్ధంగా ఉన్నారు. రాక్షస సైన్యం మళ్ళీ వచ్చి మీద పడి విరుసుకుపడుతుందేమో అని. ఎప్పుడైతే రామలక్ష్మణులు మూర్చిపోయారో ఇంద్రజిత్తుకి పట్టరాని ఆనందం కలిగి ఆయన వేగంగా తండ్రి వద్దకు వెళ్ళి ఈ వార్తను చెప్పాడు. రావణాసురుడికి ఎంత ఆనందం కలిగిందంటే ఇంత అంత అని చెప్పడానికి వీల్లేదు. ఉత్పపాత తతో హృష్టో పుత్రంచ పరిషస్వజే. హృష్ట ఉత్పపాత, ఆయన ఆనందంతో ఎగిరిపోయాడు. పుత్రం పరిషస్వజే, కుమారుణ్ణి అమాంతంగా కౌగిలించుకున్నాడు. నువ్వు నా పేరు నిలబెట్టావు, నా పరాక్రమానికి తగిన పుత్రుడివి నువ్వు అని అంటూ ఉపాగ్రాయ సమూర్ధ్ని ఏనం పప్రచ్ఛ ప్రీతమానస. ఉపాగ్రాయ మూర్ధ్ని, కుమారుని యొక్క శిరస్సు మూర్కొని కౌగిలించుకొని ఎలా చంపావు నాయన, ఎలా చంపావు అని మళ్ళీ మళ్ళీ అడిగి ఆ ఇంద్రజిత్ యొక్క పరాక్రమాన్ని ఆ ఇంద్రచేతనే వర్ణింపజేసుకుని ఆయన నోటితోటే విని, సరే అక్కడి నుంచి ఇంద్రజిత్తుని పంపించి ఆ తర్వాత రావణాసురుడు సీతమ్మని రక్షిస్తున్న రాక్షస స్త్రీలందరినీ తన వద్దకు రమ్మనమని ఆజ్ఞాపించాడు. వాళ్ళంతా వచ్చారు. వాళ్ళతో పాటు త్రిజట కూడా ఉంది. ఆ వచ్చిన రాక్షస స్త్రీలతో అంటున్నాడు రావణాసురుడు, హతాన్ ఇంద్రజిత ఆఖ్యాత వైదేహ్య రామలక్ష్మణౌ. ఇంద్రజిత్తు రామలక్ష్మణులిద్దరిని సంహరించేశాడు. ఈ మాట మీరు వెళ్ళి సీతమ్మ వారితో చెప్పండి. పుష్పకంచ సమారోప్య దర్శయధ్వం హతౌరణే. చెప్పడమే కాదు, ఆమెని పుష్పక విమానం మీద కూర్చోబెట్టుకొని యుద్ధ భూమిలోకి తీసుకెళ్ళి అక్కడ నేల మీద పడి ఉన్నటువంటి మృతులై పడి ఉన్నటువంటి రామలక్ష్మణుల్ని చూపించండి. ఇంతవరకు ఆవిడ ఆ శ్రీరాముడి యొక్క అండ చూసుకుని మరిది అయినటువంటి లక్ష్మణుడి అండ చూసుకుని నన్ను తిరస్కరించింది కదా.
ఇంకా ఎవరి అండ చూసుకుని ఆవిడ మాట్లాడుతుంది ఇప్పుడు. ఇక మీదట నిర్విశంక నిరుద్విగ్న నిరపేక్ష చ మైథిలి. ఇంకా ఆవిడికి ఏ విధమైనటువంటి అనుమానం అక్కర్లేదు. శ్రీరాముడు ఉండంగా నేను రావణాసురుడు ప్రక్కన ఎలా చేరాలి అని ఆమె ఏమైనా అనుమానిస్తుందేమో, సందేహిస్తుందేమో. అలాంటి సందేహాలు అక్కర్లేదని మీరు వెళ్ళి ఆ సీతమ్మ వారితో చెప్పండి. నిరుద్విగ్న నిరపేక్ష చ మైథిలి మాముపస్థాస్యతే సీత. తప్పనిసరిగా ఆవిడ నా దగ్గరికి వచ్చి తీరుతుంది. ఎలా వస్తుంది? సర్వాభరణ భూషిత. చక్కగా తనని తాను అలంకరించుకొని నా దగ్గరికి వస్తుంది. ఇంకా ఆవిడకి గత్యంతరం లేదు కదా. వెళ్ళండి, వెళ్ళి ఈ సంగతిని చెప్పి ఆమెను తీసుకురండి అని చెప్పి. సరే, వాళ్ళు ఆ ప్రకారమే చేశారు. అమ్మవారిని పుష్పక విమానం మీద కూర్చోబెట్టారు, తీసుకొచ్చారు, యుద్ధ భూమిలో చూపించారు. ఒక్కసారి దుఃఖం కట్టలు దించుకొని ప్రవహించింది అమ్మవారికి. ఆవిడ దుఃఖం ఎలా ఉంది? అంత అయోమయంగా ఉంది. శ్రీరామచంద్రుడు ఏమిటి, మరణించటం ఏమిటి? ఇది ఏమాత్రం నమ్మటానికి వీలుగా లేదు. ఇప్పుడు మాటే కాదు ఇది. నా వివాహం అయిన దగ్గర నుంచి పెద్దలందరూ, అందులోనూ జ్యోతిష్యులు కూడా చెప్పిన మాట ఇదే. ఏమన్నారు ఇంతకు పూర్వం జ్యోతిష్యులు? నాకు పుత్ర సంతానం కలుగుతుంది అని వాళ్ళు చెప్పారు. మరి ఇప్పుడు ఆ జ్యోతిష్యుల మాట అబద్ధమైపోయింది కదా. ఇంకొక మాట చెప్పారు వాళ్ళు. అమ్మా, నువ్వు నీ భర్తతో కలిసి అనేక యజ్ఞాలు నిర్వహిస్తావమ్మా అన్నారు. అది అబద్ధం అయిపోయింది కదా. మరి ఇప్పుడు జ్యోతిష్యుల మాటలు అబద్ధాలు అవుతాయా? అవి కావే, అవ్వవే. జ్యోతిష్యులంటే వాళ్ళు వేదాంగవేత్తలు. వాళ్ళు జ్యోతిష్యం వేదాంగంలో ఒకటి. వాళ్ళు చెప్పిన మాట అబద్ధం ఎలా అవుతుంది? మరి అబద్ధమా నిజమా? అది శ్రీరామచంద్రుడు లక్ష్మణుడు నేల మీద పడి ఉన్నట్లుగా చూసి వచ్చిందిగా. ఇంకొక మాట చెప్పారు, నన్ను వాళ్ళు నిత్య సుమంగళివమ్మ నువ్వు అన్నారు. అది అబద్ధమైంది. ఇంకా నేను పట్టమహిషినై సింహాసనం మీద నా భర్త పక్కన ఆసీనురాలై ఉంటాను అని కూడా చెప్పారు వాళ్ళు. ఇంకొక మాట, శారీరక లక్షణాలను చూసి నాలో అనేక శుభ లక్షణాలు ఉన్నాయని కూడా చెప్పారు. ఇవన్నీ అబద్ధాలు అయిపోతాయా? ఇది ఎలా జరిగింది? నా భర్త శ్రీరామచంద్రుడు అద్భుతమైనటువంటి అస్త్ర సంపద కలవాడే. ఆయన యొక్క అస్త్ర సంపద అంతా ఈ ఇంద్రజిత్తు యొక్క ఈ మాయా బలం ముందు పనికి రాకుండా పోయిందా? ఇది నమ్మటానికి వీల్లేదు. అంతటి మహావీరుడు యుద్ధంలో నిహతులైనారా? నకాలస్యాతి భారోస్తి. ఈ మాట నమ్మటానికే వీలు లేకుండా ఉంది. కాలం ఎప్పుడు ఏం చేస్తుందో, ఎవరిని ఏ విధంగా అది వంచిస్తుందో, ఏం చేస్తుందో కూడా తెలియదు. ఎవరికి ఉపకారం చేస్తుందో, ఎవరికి అపకారం చేస్తుందో కూడా తెలియదు. నా కాలస్య అతిభారోస్తి కృతాంతశ్చ సుదుర్జయ. మనం ఎవరినైనా జయించవచ్చు, కానీ యముణ్ణి మాత్రం జయించలేం. కాలం ఎంత కర్కశమైంది, దైవ సంకల్పానికి ఎదురు లేదు కదా అని ఆమె ఎంతో దుఃఖించి విలపిస్తూ ఉంటే, అప్పుడు త్రిజట, ఈ త్రిజటయే రావణాసురుడు వచ్చి భర్సించి వెళ్ళిన తర్వాత తన స్వప్న వృత్తాంతాన్ని చెప్పి అమ్మవారిని ఓదార్చింది. ఆ త్రిజట అంటున్నది ఇప్పుడు, అమ్మా నువ్వు దుఃఖించవద్దమ్మా. నేను ఈ మాట ఏదో నిన్ను ఓదార్చాలని అంటలేదు, నేను నిజమే చెప్తున్నాను. దీనికి 1-2 కారణాలు కూడా అక్కడే కనపడుతున్నాయి కదా మనకి. నువ్వు చూశావు, శ్రీరామచంద్రుడు లక్ష్మణుడు మరణించి ఉంటే ఈ పాటికి వానర సైన్యం ఏమైపోయేది? గగ్గోలెత్తిపోయి
విలపించి చల్లాచెదరైపోయి అసలు అక్కడ ఎవరు ఉండేవాళ్ళు కాదు. దుఃఖమగ్నులై వాళ్ళు ఏడుస్తూ ఉండేవాళ్ళు. ఏమైపోయేవాళ్ళు తెలీదు. వాళ్ళు ఎవరైనా ఏడుస్తున్నారా? దుఃఖంతో ఉన్నారు, విచారిస్తున్నారు అంతే. అది వారు మరణించారనే దుఃఖంలాగా కనిపించటం లేదు కదా. మూర్చిపోయినారన్న ఆ విచారం లాగానే మనకి కనిపిస్తున్నది. ఇంకొక మాట కూడా నేను చెప్తాను. ఈ పుష్పకం మీద మనం వెళ్ళాం. ఈ పుష్పకంలో ఒక దేవతా లక్షణం ఉంది. భర్త లేని స్త్రీలు ఆ పుష్పక విమానంలోకి అధిరోహించి కూర్చుందామని ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నం సాగనివ్వదు ఆ విమానం. వారిని లోపలికి రానివ్వదు. మరి నిన్ను లోపలికి వచ్చి కూర్చొనిచ్చింది, మళ్ళీ వచ్చేటప్పుడు తీసుకురానిచ్చింది కదా. అది దైవ నిర్ణయం కదా. ఆ విమానానికి దైవ బలం కదా దానికి. మరి రామలక్ష్మణులు గనక మరణించి ఉంటే ఆ విమానం నిన్ను తీసుకుని వెళ్ళి మళ్ళీ తీసుకొచ్చేదా? ఈ విషయాన్ని బట్టి అయినా నీకు రుజువు అవుతున్నది కదమ్మా. కాబట్టి వాళ్ళు మరణించలేదు, జీవించే ఉన్నారు. అందుకని నువ్వు త్యజ శోకంచ మోహంచ, శోకం విడిచిపెట్టు, మోహం విడిచిపెట్టు, దుఃఖంచ జనకాత్మజే అని త్రిజట ఓదార్చింది. అప్పుడు కొద్దిగా ఊరడిల్లింది అమ్మవారు. తథాస్తు, నువ్వు చెప్పిందే నిజమవుగాక త్రిజట అన్నది అమ్మవారు. తర్వాత వాళ్ళు మళ్ళీ తీసుకువెళ్ళి యథాస్థానంలో ఆమెని ఉంచారు. మూర్ఛపోయిన లక్ష్మణుణ్ణి చూచి రాముడు దుఃఖించటం ప్రారంభించాడు. ఇద్దరూ మూర్ఛపోయారు. మొట్టమొదట పెద్దవాడు అవడం చేత కానీ, ఆయన యొక్క ధర్మ బలం చేత కానీ ఆయనకి ముందు ఆ మోహ విచ్ఛేదకం అయింది. ఆయన తేరుకున్నాడు. ముందు ఆయన తేరుకున్నాడు. ఆయన తర్వాత కొద్దిసేపటికి లక్ష్మణుడు తేరుకున్నాడు. శ్రీరామచంద్రుడు తేరుకుని అటు ఇటు చూసేసరికి ప్రక్కన లక్ష్మణుడు బంధింపబడి రణభూమి యందు పడి ఉన్నాడు. సుగ్రీవాదులందరూ చుట్టూ చేరి దుఃఖిస్తున్నారు, విలపిస్తున్నారు. ఆయనకి లక్ష్మణుడికి ఇంకా స్పృహ రాలేదు కదా. శ్రీరామచంద్రుడికి ఆ స్థితిలో లక్ష్మణుడిని చూసి ఎంతో దుఃఖం, విచారం కలిగినాయి. శ్రీరాముడికి విచారం కలిగింది అంటే అందులో ఒక ఔచిత్యం ఉంటుంది, ఒక అర్థం ఉంటుంది. ఆయన అనవసరంగా ఆ విధమైనటువంటి దుఃఖపూరితమైన మాటలు మాట్లాడాడు. అలా మాట్లాడినప్పుడు ఆయన మనస్సులో ఉన్నటువంటి స్వచ్ఛమైన అంతరంగాన్ని ప్రదర్శించేటటువంటి మాటలు బయటికి వస్తాయి. ఆ మాటలే అంటున్నాడు శ్రీరామచంద్రుడు. వాల్మీకి చాలా చక్కటి మంచి మాటల్ని శ్రీరామచంద్రుడు నోట పలికిచ్చాడు. అయ్యో, ఈ లక్ష్మణుడు మరణించాడే, ఇప్పుడు నా ఈ ప్రయత్నం అంతా ఎందుకు? లక్ష్మణుడు మరణించి నేను జీవించి ఉండటం అనేది జరగదు. నేను కూడా నా శరీరాన్ని విడిచిపెట్టేస్తాను. ఇంకా అలాంటప్పుడు నాకు ఈ సీతమ్మ వారితో కానీ, ఈ యుద్ధంతో కానీ, ఇంకా వీటన్నిటితో పనే ఉంది. కిన్నుమే సీతయా కార్యం కింకార్యం జీవితేనవా. నా జీవితంతో నాకేం పని లేదు. సీతమ్మ వారితో అసలు పని లేదు. ఎందుకని? నా ప్రాణానికి ప్రాణమైన లక్ష్మణుడు మరణించాడు కాబట్టి. శక్యా సీత సమానారి మర్త్యలోకే విచిన్వత. అదేమిటయ్యా, సీతమ్మ ఎందుకంటావు? సీతమ్మ ఆవిడ నీ భార్య కదా. అవును, సీతమ్మ లాంటి ఉత్తమ స్త్రీలు, పతివ్రతలు అనేక మంది ఉన్నారు లోకంలో. కానీ ఆయనకి ఎంత పక్షపాతమో, తమ్ముడంటే ఎంత ప్రేమో, ఎంత అభిమానమో, ఎంత ఆప్యాయత. అంత ప్రేమ సీతమ్మ మీద లేదా అంటే లేదు అని కాదు. ఇక్కడ సీతా సమానారి లోకంలో చాలా మంది ఉన్నారు అంటే అర్థం సీతమ్మని తృణీకరించి మాట్లాడినట్లు కాదది. లక్ష్మణుడి మీద ప్రేమని దాచుకోలేక స్వామి
తన మనస్సులో ఆవేదనని బయట పెట్టడానికి అలా అంటున్నాడు. నా లక్ష్మణ సమో భ్రాత సచివ సాంబరాయిక. నాకు ఎంత ఆంతరంగికుడు ఈ లక్ష్మణుడు, నన్ను ఎంత చక్కగా రక్షిస్తూ ఉన్నాడు. అటువంటి లక్ష్మణుడితో సమానమైనటువంటి భ్రాత ఎక్కడైనా లోకంలో ఎవరికైనా దొరుకుతాడా? దొరకడు. సీతమ్మ లాంటి భార్య దొరకవచ్చు, అది ఆయన ఆలోచన. పరిత్యక్ష్యామ్యహం ప్రాణాన్ వానరాణాంతు పశ్యతాం. ఈ వానరులందరూ చూస్తూ ఉండంగా నేను నా ప్రాణాల్ని పరిత్యజించేస్తాను. కిన్ను, ఎందుకని ఈ మాట అంటున్నావయ్యా? కిన్ను వక్ష్యామి కౌసల్యాం మాతరం కిన్ను కైకయీం కథం అంబాం సుమిత్రాంచ పుత్ర దర్శనలాలసాం. ఇప్పుడు నేను అయోధ్యకి ఏ మొహం పెట్టుకు వెళ్ళను, ఒక్కడిని, లక్ష్మణుడు లేకుండా. వెళ్ళంగానే తల్లులు ముగ్గురు అడుగుతారు. మా అమ్మ కౌసల్యకి ఏం చెప్పను, కైకమ్మకి ఏం చెప్పను, ఈ లక్ష్మణుడి కన్న తల్లి సుమిత్రకి ఏం చెప్పను. ఏమయ్యా శ్రీరామచంద్ర, నీతో పాటు అరణ్యాలకు తీసుకెళ్ళావా? కావాలని తీసుకెళ్ళావా? మయా సహ వనం యాత వినాతే తేన గతః పునః. ఇదేం పనయ్యా? వెళ్ళేటప్పుడేమో ఆయన తీసుకెళ్ళావు, వచ్చేటప్పుడు నువ్వు ఒక్కడవే వచ్చావా? ఆయన ఏం చేశావు? ఉపాలంబం న సక్ష్యామి సోడుంబత సుమిత్రయ. ఈ విధంగా మా సుమిత్రమ్మ, మా పినతల్లి నన్ను ఉపాలంబిస్తే, నిందిస్తే, నా సోడుం సక్ష్యామి, నేను సహించలేను. కాబట్టి నేను మళ్ళీ తిరిగి అయోధ్యకు వెళ్ళను. సీతమ్మ అక్కర్లేదు. సీతమ్మ అక్కర్లేదు అంటే అర్థం ఏమిటి? ఇంకా ఈ యుద్ధం నేను చెయ్యను. లక్ష్మణ, ఏమిటి ఇలా మాట్లాడకుండా పడిపోయి ఉన్నావు? నువ్వు ఎప్పుడూ నన్ను ఓదార్చేవాడివే కదా. త్వం నిత్యం సవిషణ్ణం మాం ఆశ్వాసయసి లక్ష్మణ. ఎప్పుడు ఏ చిన్న విచారం నాలో కలిగినా నువ్వు మొట్టమొదటగా వచ్చి నన్ను అన్నా, నువ్వు వద్దు, ఇలా విచారించొద్దని నన్ను ఓదార్చేవాడివి కదా. గతాసుర్నాద్య శక్నోషి మాం ఆర్తం అభిభాషితం. నువ్వు గతాసువైపోయి నాతో మాట్లాడడానికి వీలు లేకుండా ఇలాంటి స్థితికి వచ్చేసావా? ఇతడు నా వెంట అరణ్యాలకు వచ్చాడు, ఇక్కడ నేను ఇతని వెంట పరలోకాలకి వెళ్తాను ఇక్కడి నుంచి. ఇది అద్భుతమైన మాట. నాతో అరణ్యాలకు వచ్చిన లక్ష్మణుణ్ణి విడిచిపెట్టి నేను మళ్ళీ నగరానికి వెళ్ళను, యుద్ధం కూడా చేయను. ఈ లక్ష్మణుడు తోటే ఆయన వెంటే నేను పరలోకాలకి, ఆయన వెళ్ళిన పరలోకాలకి నేను వెళ్ళిపోతాను. ఆయన్ని నేను విడిచిపెట్టను. ఎందుకని? ఆయన నన్ను విడిచిపెట్టలేదు కదా. మరి ఇప్పుడు నేను ఆయన్ని విడిచిపెడతానా? ఇది లక్ష్మణుడి మీద ఉన్నటువంటి, స్వామి వారికి ఉన్నటువంటి ప్రేమ. తమ్ముడంటే అంత అభిమానం. ఈ శ్రీరామచంద్రుడు అవతారాన్ని ధరించి రావటానికి కారణాల్లో ఒక కారణం, మొట్టమొదటిది పితాపుత్ర సంబంధం, మాతాపుత్ర సంబంధం ఇలా ఉండాలి అని రుజువు చేయటానికి ఒకటి మొదటిదైతే, భ్రాతృ సంబంధం ఇలా ఉండాలి అని రుజువు చేయటానికే ఈ మాటలు ఇక్కడ స్వామి లోకానికి అందరికీ చెప్తున్నాడు. తమ్ముడంటే ఇలా ఉండాలి, అన్నగారంటే ఇలా ఉండాలి, భ్రాతృ సంబంధం ఈ విధంగా ఉండాలి, సోదర సంబంధం ఈ విధంగా ఉండాలి అని లక్ష్మణుని గురించి అద్భుతమైన మాట చెప్పాడు స్వామివారు. సురుష్టేనాపి వీరేణ లక్ష్మణేన న సంస్మరే పరుషం విప్రియం వాపి శ్రావితంతు కదాచన. ఇది స్వామివారికి లక్ష్మణుడి మీద ఉన్నటువంటి గౌరవం. ఎంత కోపం వచ్చినా పరుషమైన మాట, ఒక్క మాట రాలేదు ఇంతవరకు, అసలు రాదు లక్ష్మణుడి నోట్లో నుంచి. అది లక్ష్మణుని యొక్క గొప్పతనం, వ్యక్తిత్వం. లక్ష్మణుడు అనే మాటకు అర్థం అది, లక్ష్మణుడి స్వభావం అది. సురుష్టేనాపి వీరేణ లక్ష్మణేన. ఎంత కోపం వచ్చినా లక్ష్మణుడి నోట్లో నుంచి న సంస్మరే, నాకు గుర్తు రావట్లేదే, నేను వినలేదు ఎప్పుడు
ఏమిటి? పరుషం విప్రియం వాపి. ఒక్క కోపపు మాట కానీ, అయిష్టపు మాట కానీ, ఇతరుల్ని నిందించే మాట కానీ ఎప్పుడూ ఆయన మాట్లాడలేదు. సుగ్రీవా, నేను లేకపోతే ఈ రావణాసురుడు మిమ్మల్ని చంపేస్తాడు, మిమ్మల్ని బతకనివ్వడు, మీరంటే లోకువైపోతారు. కాబట్టి మీరంతా ఓ పని చేయండి, అందరూ వెనక్కి వెళ్ళిపోండి, యుద్ధం మూసేద్దాం ఈ క్షణంతో. ఇంతవరకు నాకు మీరు సహాయం చేశారు, కృతజ్ఞతలు అని ఒక నమస్కారం పెట్టి ఆ మాట అనే లోపల విభీషణుడు శ్రీరాముడి దగ్గరికి వస్తున్నాడు. వస్తుంటే ఇది ఒక భ్రాంతి. అక్కడున్న వానరులంతా అసలే దుఃఖభూయిష్టంగా ఉన్నారేమో, ఆ వచ్చే విభీషణుడిని చూసి అతడే ఇంద్రజిత్ అనుకుని పరుగులు తీశారు. ఎందుకని ఇంద్రజిత్ అనుకుని అంటే భయపడ్డారు అంటే, ఇంద్రజిత్తు అతని యొక్క మాయా పరాక్రమం చూపి రామలక్ష్మణులంతటి వాళ్ళని మూర్ఛలో పడగొట్టాడు కదా, ఇంకా మనమెంత లెక్క అన్న భయం కలిగింది వానర వీరుల్లో. ఏమిటి, ఎందుకని వీళ్ళు ఇలా పరిగెడుతున్నారు అని సుగ్రీవుడు అడిగితే అప్పుడు అంగదుడు ఏమన్నాడు? రామలక్ష్మణుడు మూర్ఛితులై ఉన్నారు కదా అన్నాడు. కాదు, సుగ్రీవుడు ఆలోచించి వీరికి భయకారణం విభీషణుడే అయి ఉండవచ్చును, అతన్ని చూసి ఇంద్రజిత్ అనే అనుకుంటున్నారు. అంగదుడేమన్నాడు? రామలక్ష్మణులు మూర్ఛితులు అయ్యారు కాబట్టి వీళ్ళు పారిపోతున్నారేమో అనుకుంటా. వెంటనే జాంబవంతుడిని పిలిచాడు. అలా కాదు, అది కాదు, ఈ విభీషణుడిని చూసి వీళ్ళు ఇంద్రజిత్ అంత భయపడిపోయారు వానర వీరుడంతా. అది ఆ భయం యొక్క తీవ్రతని చెప్పడానికి ఆ మాట అలా చెప్పాల్సి వచ్చింది. జాంబవంతుడిని పిలిచి, నువ్వు వెళ్ళి వెంటనే వీళ్ళందరి యొక్క భయం పోగొట్టి నేను చెప్పానని చెప్పి అందరినీ మళ్ళీ స్వస్థుల్ని చేసి వెనక్కి తీసుకురా పారిపోయే వాళ్ళందరినీ అన్నాడు. గబగబా వెళ్ళాడు జాంబవంతుడు. ఆ విధంగా చేశాడు. జాంబవంతుడు చెప్పిన మాటలన్నీ విన్నారు వాళ్ళు చక్కగా. వెంటనే మళ్ళీ వెనక్కి వచ్చేశారు. ఇక్కడ వచ్చిన ఈ విభీషణుడు ఇంద్రజిత్ కాదు వచ్చింది, విభీషణుడే. ఆయన ఎంత కృతజ్ఞత చూపించాడు అంటే మంత్ర జపం చేసి ఆ మంత్రజలంతో రామలక్ష్మణుని యొక్క కళ్ళని తుడిచాడు. రురోదచ, ఆయన విలపించాడు విభీషణుడు. ఎప్పుడైతే మంత్రజలంతో వాళ్ళ కళ్ళు తుడిచాడో, ఇమౌ తౌ సత్వసంపన్నౌ విక్రాంతౌ ప్రియ సంయుగౌ ఇమామవస్థాంగమితౌ రాక్షసై కోటయోధిభి. ఈ రాక్షసులు కోట యుద్ధంలో బాగా నేర్పరులు వీళ్ళు. ఇటువంటి మహాధానుష్కులైనటువంటి రూపసంపన్నులైనటువంటి శ్రీరాముడు లక్ష్మణుడు ఈ అన్నదమ్ములిద్దరిని వాళ్ళు ఈ విధంగా ఇటువంటి అవస్థకి వాళ్ళు గురి చేశారు. ధర్మం జయించాలి అని నేను శ్రీరాముణ్ణి శరణు కోరాను వచ్చి. ఇప్పుడు తన మనసులో మాట బయట పెడుతున్నాడు విభీషణుడు. ఎందుకు వచ్చావయ్యా నువ్వు రావణాసురుడిని విడిచిపెట్టి ఇక్కడికి? ఇప్పుడు మరి రావణాసురుడికి విజయం కలిగిందని వాళ్ళు అనుకుంటున్నారుగా, దానికి ఏం భయపట్టలేదు, దాన్ని ఏమీ లెక్క చేయట్లేదు. ఇప్పుడు తాత్కాలికమైన విజయమే అని వాళ్ళు అనుకోవటం అది వాళ్ళ భ్రమ అని ఈయనకి తెలుసు. ఎందుకు వచ్చావయ్యా అంటే, నేను ధర్మం కోసం వచ్చానని స్పష్టంగా చెప్తున్నాడు విభీషణుడు. కానీ ఇప్పుడు ఏమైందయ్యా? ప్రాప్త ప్రతిజ్ఞశ్చ రిపుస్సకామో రావణకృత. ఈ రావణాసురుడు తన మాట నిలబెట్టుకున్నవాడు చేసిన ప్రతిజ్ఞ ఏమిటో నిలబెట్టుకున్నట్లే కనిపిస్తున్నాడు. ఇది కాలమహిమేమో అని విలపిస్తూ ఉండగా సుగ్రీవుడు విభీషణుడి దగ్గరికి వచ్చి, విభీషణ, నువ్వే ఇలా విలపిస్తే ఎలాగా? ఏవం విలపమానం తం పరిష్వజ్య విభీషణం సుగ్రీవ సత్వసంపన్న హరిరాజో బ్రవీదిదం. అలా విలపిస్తున్నటువంటి సుగ్రీవుణ్ణి ఓదార్చి అంటున్నాడు, విభీషణుణ్ణి ఓదార్చి అంటున్నాడు సుగ్రీవుడు, రాజ్యం ప్రాప్స్యసి ధర్మజ్ఞ లంకాయాం
నాత్ర సంశయ. నిజమే, విభీషణుడికి రాజ్యాకాంక్ష ఉంది, రాజ్యాకాంక్ష ఉంది, ధర్మ పక్షపాతము ఉన్నది. ధర్మబద్ధమైన రాజ్యం కావాలే గాని వేరే రకంగా కాదు. ఇది విభీషణుడికి ఒక్క రెండు ముక్కల్లో చెప్పాలంటే. స్వామివారి మీద అచంచలమైన భక్తి. రాజ్యం ఎందుకు కావాలి విభీషణుడికి? రాజ్యభోగాలు అనుభవించడానికి కాదు. రాజ్యభోగాలను అనుభవించేవాడైతే అక్కడే ఉండేవాడు కదా. అన్నింటినీ విడిచిపెట్టి ఎందుకు వచ్చాడు? వైరాగ్యంతో. స్వామివారి శరణాగతిని ఎందుకు పొందాడు అంటే ఆయనకి రాజ్యం కావాలి. కానీ ఎందుకు కావాలి అంటే శ్రీరాముని యొక్క ధర్మాన్ని లంకలో స్థాపించాలి. అది ఆయన పట్టుదల. అదే అంటున్నాడు సుగ్రీవుడు, రాజ్యం ప్రాప్స్యసి ధర్మజ్ఞ లంకాయాం నాత్ర సంశయ రావణ సహపుత్రేణ సకామం నేహ లప్స్యతే. రావణాసురుడు తన యొక్క కోరిక తీరినవాడు కాడు, అంటే అతని కోరిక తీరదు అని ఓదార్చాడు. ఆ తర్వాత సుగ్రీవుడు ఏం చేశాడు అంటే సుషేణుని పిలిచి, నువ్వు ఈ వీరులను తీసుకుని కిష్కిందకు వెళ్ళి, నేను రావణాసురుడితో, నువ్వు కిష్కిందకు వెళ్ళు, ఇంకా ఇక్కడ వీళ్ళు మూర్ఛ తయారలేదుగా, అక్కడే ఉన్నారుగా, అలాగే ఉన్నారుగా, వీళ్ళని యుద్ధ భూమిలో ఉంచవద్దు, వీళ్ళు స్వస్థులు అయ్యేదాకా కిష్కింద లోపలికి తీసుకుపోయి అక్కడ వీళ్ళకి సేవలు చేసి నువ్వేం చేస్తావో, మళ్ళీ వీళ్ళకి స్పృహ ఎలా తెప్పిస్తావో చూసుకో. ఈ లోపల నేను ఈ రావణాసురుడి పని బట్టి అతని సైన్యాన్ని సంహరించి అమ్మవారిని తీసుకొస్తా అన్నాడు. అది తన వలన జరుగుతుందా కాదా అనేది కాదు ప్రధానం. ఎంతసేపు ఆయన మనస్సులో ఉన్నది రాముడి మీద అచంచలమైన భక్తి. దానికోసం తను ఏదైనా చేస్తాడు. అప్పుడు సుషేనుడు ఒక క్షణం ఆలోచించి అంటున్నాడు, అలా కాదు స్వామి, క్షీరసాగరంలో ఉన్న చంద్రపర్వతం, ద్రోణ పర్వతం అని రెండు ఉన్నాయి సాగరంలో, క్షీరసాగరంలో. అవి ఆ పర్వతాల మీద దేవతల చేత నిర్మించబడినటువంటి సంజీవని ఉంది, సంజీవ కరణి ఉంది, విశల్య కరణి అనే ఔషధులు ఉన్నాయి. మహారాజా సుగ్రీవ చెప్తున్నాడు సుషేనుడు, నువ్వు హనుమంతుణ్ణి, పరశుణ్ణి, ఈ నీలుడు ఇలాంటి వాళ్ళని పంపించి ఆ ఔషధులు వెంటనే తెప్పించు, రామలక్ష్మణుని ఇద్దరిని మళ్ళీ మనం స్పృహలోకి వచ్చేటట్లు చేయవచ్చు అని అంటున్నాడు. అంటూ ఉండంగానే మరి ఇంకా సుగ్రీవుని యొక్క మనస్సులోకి ఆలోచన వచ్చి ఏం చేద్దామా అని అనుకునే లోపలే ఒక పెద్ద బ్రహ్మాండమైనటువంటి సంక్షోభం, మహావాయువు. తస్మిన్, వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటూ ఉండంగానే తస్మిన్ అంతరే వాయు మేఘాశ్చాపి విద్యుత పర్యస్యన్ సాగరే తోయం కంపయన్ నివమేదినేం. భూమి అంతా కంపించిపోతుంది, పెద్ద వాయువు. ఈ వాయువు ఎక్కడిది? ఒక మహా గరుత్మంతుడు వంటి పక్షి రెక్కలు ఆడించుకుంటూ వస్తుంటే ఆ రెక్కల నుంచి జనించినటువంటి వాయువు అది ఎంత తీవ్రంగా ఉందంటే, గరుత్మంతుడు వస్తున్నాడు ఇప్పుడు తన రెక్కల వేగంతో పర్వతాల్ని చలింపచేయగల సమర్థుడు గరుత్మంతుడు. అక్కడికి వచ్చాడు గరుత్మంతుడు. తతో ముహూర్తాత్ గరుడం వైనతేయం మహాబలం వానరాగ దదృశు. శ్రీరామ భక్తుల్లో, శ్రీ మహావిష్ణు భక్తుల్లో గరుత్మంతుడు అగ్రేసరుడు, రామభక్తుల్లో అగ్రేసరుడు హనుమంతుడు. ఏం అద్భుతమైనటువంటి భక్తి తాత్పర్యాలు మూర్తిభవించినటువంటి మహానుభావులు ఆ గరుత్మంతుడు కానీ ఈ హనుమంతుడు కానీ. ఆ గరుత్మంతుడు వచ్చాడు. తతో ముహూర్తాత్ గరుడం వైనతేయం మహాబలం వానరాహ దదృశు సర్వే జ్వలంతమివ పావకం. అగ్నిలాగా మెరిసిపోతున్నాడు గరుత్మంతుడు. అప్పుడు వెంటనే ఆ రామలక్ష్మణుల్ని బంధించి ఉన్నటువంటి సర్పాలన్నీ ప్రదుద్రువుకు పరిగెత్తి పారిపోయినాయి. ఒక్కడి కనపడలేదు అక్కడ. గరుత్మంతుడు వచ్చి అలా వాలాడో లేదో. ఆయన ఏం చేశాడు? తతస్సుపర్ణ కాకుస్థౌ దృష్ట్వా ప్రత్యభినందిత. అభినందించాడు
రామలక్ష్మణులు ఇద్దరిని చూసి గరుత్మంతుడు విమమర్శ పాణిభ్యాం ముఖే చంద్ర సమప్రభే, చంద్రబింబం లాంటి వారి ముఖాల మీద తన చేతులతో ఇలా స్పృశించాడు. వైనతేయేన సంస్పృష్టా, వైనతేయుని చేత ఇలా స్పృష్టులైన స్పర్శింపబడినటువంటి రామలక్ష్మణులు ఇద్దరు తయోగో సంరురుగు వ్రణాహ, వారి యొక్క వ్రణములలో ఒకటి లేదు, అన్ని శుభ్రంగా నయమైపోయినాయి. మామూలు ప్రకారం చక్కగా తేజస్తో లేచి కూర్చున్నారు. తేజో వీర్యం బలం చ ఓజ ఉత్సాహశ్చ మహాగుణ ప్రదర్శనంచ బుద్ధిశ్చ స్మృతిశ్చ ద్విగుణం తయోః. చక్కటి తేజస్సు, కాంతి, ఓజస్సు, ఆనందం, సంతోషం, మళ్ళీ పూర్వపు మేధాశక్తి ఇవన్నీ ఏమాత్రం తగ్గకుండా ఇంకా పైకొచ్చి పెరిగి వాళ్ళు చక్కగా నిద్రలోంచి లేచి కూర్చున్నట్లుగా కూర్చున్నారు. గరుత్మంతుడు వాళ్ళిద్దరినీ, నేల మీద పడి ఉన్న వారిని ఇద్దరినీ స్పృహ రాగానే లేవనెత్తాడు, కౌగిలించుకున్నాడు. సంతోషంతో అంటున్నాడు శ్రీరాముడు, నాయన మహాత్మా, ఎవరు నువ్వు? నీ అనుగ్రహం చేతనే మేము బ్రతికి బయటపడ్డాం, లేకపోతే ఏమైపోయే వాళ్ళమో తెలియదు. అవును, నిన్ను చూస్తుంటే నాకు మా తండ్రి దశరథ మహారాజు, మా తాత అజమహారాజు గుర్తొస్తున్నారయ్యా. అంటే అర్థం ఏమిటనమాట? గరుత్మంతుడి మీద పితృభావం ఉన్నది శ్రీరామచంద్రుడికి. నీ రూపం అపురూపంగా ఉన్నదే, ఎంత మహానుభావుడివి నువ్వు. కో భవాన్, ఎవరు స్వామి నువ్వు మహానుభావ? అలా అడగాలి. అడిగితే అది పైగా యుద్ధం, రావణాసురుడితో యుద్ధం మధ్యలో ఉన్నాడు ఆయన. ఆ గరుత్మంతా నువ్వు వచ్చావా, నేను నిన్ను గుర్తుపట్టాను అంటే కథ అంతా మళ్ళీ రసాభాస అయిపోతుంది. ఆయన అసలు అలా అనడు. ఆత్మానం మానుషం మన్య అని చెప్పాడు కదా ఆయన. కో భవాన్ రూప సంపన్న దివ్య స్రగనులేపన, చక్కటి దివ్యమైనటువంటి పుష్పమాలలు ధరించావు. వసానో విరజే వస్త్రే, చక్కటి పరిశుద్ధమైన స్వచ్ఛమైన వస్త్రాలు ధరించావు. దివ్యాభరణ భూషిత, దివ్యములైన ఆభరణాలతో దేదీప్యమానంగా విరాజిల్లుతున్నావు. ఎవరు స్వామి నువ్వు అంటే అప్పుడు గరుత్మంతుడు అంటున్నాడు, నేను గరుత్మంతుణ్ణి, శ్రీరామ, నేను నీ ప్రియ మిత్రుణ్ణి. అహం సఖాతే కాకుస్థ ప్రియ ప్రాణో బహిశ్చర, ప్రాణులందరికీ బయట ఉండే ప్రాణాన్ని నేను. వాళ్ళ ప్రాణం వాళ్ళ లోపల ఉంటే నేనే బయట ప్రాణాన్ని. గరుత్మానిక సంప్రాప్త యువాభ్యాం సాక్ష్యకారణాత్, మీకు సహాయం చేయాలనే నేను ఇక్కడికి ప్రాప్త వచ్చాను. గరుత్మాన్, నా పేరు గరుత్మంతుడు. ఈ నాగపాశాలని విడిపించుకోవటం కష్టం శ్రీరామచంద్ర, అందుకనే నేను వచ్చాను. ఈ విష సర్పాలు ఏమిటో తెలుసా? ఇవి కద్రు యొక్క సంతానం. ఇంద్రజిత్తుకు వశమైన వాడి తపశ్శక్తి వల్ల. ఇక మీదట మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. సరే, ఇక నేను వెళ్ళి వస్తాను అని ఏ రకంగా మిత్రుడిని అని అడగబోతున్నాడు శ్రీరాముడు. అని నువ్వు నన్ను అడగద్దు శ్రీరామ, తర్వాత తెలుస్తుందిలే అని ఒక మాట చెప్పేసి ఇక్కడ ఆయన చెప్పకూడదు, ఈయన అడగకూడదు. ఈయన గరుత్మంతుడని శ్రీరామచంద్రుడు చెప్పకూడదు. ఇది తెలిసి ఉండి దాస్తున్నారా? అది కాదు, సహజంగా అలాగే జరుగుతుంది. ప్రదక్షిణం తతఃకృత్వా పరిష్వజ్య చ వీర్యవాన్ జగామాకాశమావిశ్య సుపర్ణ పవనో యథ. వాయుదేవుళ్లాగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఏం చేశాడు? వెళ్లే ముందు శ్రీరాముడికి లక్ష్మణుడికి ప్రదక్షిణం చేసి పాదాభివందనం చేసి నమస్కారం చేసి ఆకాశంలోకి వెళ్ళిపోయాడు. వానర వీరుల్లో ఉత్సాహం వచ్చింది, అద్భుతం. వాళ్ళు కేరింతలు కొట్టి ఎగిరి గంతులేసి ఆనందంతో వాళ్ళు ములిగి తేలుతున్నారు. అప్పుడు ఈ రామలక్ష్మణుడు స్వస్థులైన తర్వాత ఈ వానరులు చేసినటువంటి ఈ కోలాహలం, ఈ భయంకరమైన గర్జనలకి దిక్కులు పిక్కటిల్లిపోయినాయి ఆనందంతో. ఈ గర్జనలు ఎక్కడిదాకా, ఈ కోలాహలం ఎక్కడిదాకా వినపడింది? రావణాసురుడి చెవులకి చేరుకుంది అది. అవి ఎలా ఉన్నాయి అంటే
క్షయే నిదాఘస్య యథా ఘనానాం నాదస్సు భీమో నదతాం నిషీధే. వేసవి కాలం పూర్తిగా నిదాఘ కాలం అయిపోయిన తర్వాత అర్ధరాత్రి వర్షాకాలం ప్రవేశించేటప్పుడు మేఘాలు గర్జిస్తే ఉరిమితే ఎలా ఉంటుందో అంత గొప్ప నాదం ఏర్పడిందట. వీళ్ళు ఈ వానరులు రామలక్ష్మణుడు మూర్ఛ నుంచి తేరుకున్నారని వాళ్ళు చూసినప్పుడు చేసినటువంటి ఆ ఆనంద కోలాహల ధ్వని రావణాసురుడికి కూడా వినిపించింది. ఈ ఘోష ఏమిటి కారణం తెలుసుకురండి అని తన వాళ్ళని రాక్షసుల్ని కొందరిని పంపిస్తే వాళ్ళు వెళ్ళారు. పాపం తెలుసుకున్నారు. వచ్చి ఇదయ్యా కారణం అని చెప్పారు. అప్పటిదాకా ఉత్సాహంతో ఎగిరి గంతులేస్తున్నాడు రావణాసురుడు. ఆయన ఉత్సాహం కాస్త వీళ్ళు వచ్చి ఈ మాట చెప్పేసరికి ఒక్కసారిగా నీరు గారిపోయింది. ఎందుకని అంటే ఏమిటి ఉత్సాహం? రామలక్ష్మణుడు మరణించేశారు, అయిపోయింది. సీతమ్మ వారు ఇంకా తన దగ్గరికి రాక ఆవిడికి వేరే ఇది లేదు అనే ఆనందంలో ఉన్నాడు రావణాసురుడు. ఆ ముఖం చెన్నబోయింది. ఇంద్రజిత్తుని నాగాస్త్రమే పనికి రాకుండా పోతే ఇంకా నాకు దిక్కవరనే భయం అడుగడుక్కి మాటి మాటికి రావణాసురుడిలో భయం అనేది వెంటాడుతూనే ఉంటుంది. ఇంకా వెంటనే ఏం చేశాడు? ఇంకా ఇలా కూర్చుంటే ఆలోచిస్తూ లాభం లేదని ధూమ్రాక్షుణ్ణి పిలిపించాడు. వచ్చాడు, వెళ్ళు యుద్ధానికి అన్నాడు. గొప్ప సైన్యంతో బయలుదేరాడు ధూమ్రాక్షుడు. పశ్చిమ ద్వారం దగ్గరికి చేరుకున్నాడు. అక్కడ హనుమంతుడు సిద్ధంగా ఉన్నాడు తన సైన్యంతో. ఆయన వెనకాల కొంతమంది వానర వీరులు ఉన్నారు. ఈ వెళ్ళేటప్పుడు ధూమ్రాక్షుడికి అన్ని అపశకునాలే ఎదురుపడినాయి. అయినా మరి వెళ్ళక తప్పదు కదా, వెళ్ళాడు. హనుమంతుడి వెంట ఉన్న వానరులకి ధూమ్రాక్షుడి వెంట ఉన్న వానరులకి మధ్యలో భయంకరమైన యుద్ధం జరిగింది. ధూమ్రాక్షుడి బాణపు దెబ్బలకి వానరులు తట్టుకోలేక గిలగిలా కొట్టుకుంటున్నారు. చూశాడు హనుమంతుడు. ఒక పెద్ద మహాశలని పెలగించుకొచ్చేశాడు. ఆ ధూమ్రాక్షుడి మీద పడేశాడు. అది పడే లోపలే ధూమ్రాక్షుడు రథం మీద నుంచి కిందకు దూకేశాడు. ఆ బండశిల రథం మీద పడింది. అది తునాతునకలైపోయింది. జరగవలసిన నష్టం జరిగింది. ఈ లోపల హనుమంతుడు చెట్లు, కొమ్మలు, బోదెలు అవన్నీ పీకి ఆ ధూమ్రాక్షుడి సైన్యాన్ని విపరీతంగా బాధి పారేసేసరికి వాళ్ళంతా కింద పడిపోయారు. కొంతమంది చచ్చిపోయారు. ధూమ్రాక్షుడికి ఇలా లాభం లేదని తన దగ్గర ఒక పెద్ద ముళ్ళగద ఒకటి ఉంది. అది దాన్ని గిరగిరా తిప్పి దాంతో హనుమంతుడిని ప్రహారం చేశాడు. హనుమంతుడు దెబ్బతిన్నాడు, కొద్దిగా కదిలాడు, అయినా లెక్క చేయలేదు. అది హనుమంతుడిలో ఉన్న దైవ బలం. అదే మామూలు వ్యక్తి అయితే అది ఈ కారణం మనం చెప్పుకున్నాం. ఈ కామక్రోధాది గుణాలు మనిషిలో ఉంటే అవి దుఃఖానికి మనిషిని గురి చేస్తాయి. మనిషి ఆపదల్లో పడుతుంటే ఇంకా ముందుకు తోస్తాయి. ఆయనలో అవేమీ లేవు. ఆయనలో ఉన్నదంతా శ్రీరామతత్వమే, నిశ్చల తత్వమే. కాబట్టి ఆ వచ్చినటువంటి ఆ ప్రహస్తుని యొక్క ఆ ముళ్ళగద దెబ్బ ఆయన్ని ఏమీ చేయలేదు. ప్రహ్లాదుడి సంగతి కూడా అదే. కొండల మీద నుంచి పడదోశారు, నీళ్లలో ముంచారు, ఇలాంటివన్నీ ఇబ్బందులు పెట్టించాడు హిరణ్యకశిపుడు. ఆయనకి అసలు ఇవన్నీ ఏం లేవు. ఆయన చేయదు, ఆయన శరీరాన్ని ఏం చేయదు. అది అలాగా ఉంటుంది. దైవభక్తుల యొక్క ఆత్మతత్వవేత్తల యొక్క ఆ కష్ట సహిష్ణుత్వం అలా ఉంటుంది. హనుమంతుడు లెక్క చేయలేదు దెబ్బ తగిలిన. ఒక పర్వత శిఖరంతో ధూమ్రాక్షుడు తలపై గట్టిగా కొట్టాడు. ఆ దెబ్బకి ధూమ్రాక్షుడు పడిపోయాడు, మరణించాడు. ఆయన వెనకాల ఉన్నటువంటి రాక్షసులంతా ఎప్పుడైతే ధూమ్రాక్షుడు మరణించాడో గబగబా వెనక్కి మళ్ళీ లంకకి పారిపోయారు. చూశాడు రావణాసురుడు. ఈసారి వజ్రదంష్ట్రుణ్ణి పంపించాడు. అతడు కూడా కొత్త సైన్యాన్ని వెంట పెట్టుకుని రథాలు, ఆయుధాలు ఇలాంటివన్నీ తీసుకొని వచ్చాడు రామలక్ష్మణుల మీదకి. వాళ్ళు వజ్రదంష్ట్రుడు
దక్షిణ ద్వారం దగ్గరికి చేరాడు. అక్కడ అంగదుడు సిద్ధంగా ఉన్నాడు. ఆ రెండు సైన్యాల మధ్య భయంకరమైన యుద్ధం జరిగింది. వానరులు కూడా చాలా మంది గాయపడ్డారు. అది చూసి అంగదుడు ఆగ్రహోదగ్రుడై ఒక పెద్ద వృక్షాన్ని పెళగించుకుని వచ్చి ఆ రాక్షసులందరినీ బాది పారేశాడు. అది చూసి వజ్రదంష్ట్రుడికి కోపం వచ్చి ఆయన అంగదుడి మీద విరుచుకుపడ్డాడు. అంగదుడికి వజ్రదంష్ట్రుడికి మధ్యలో భయంకరమైన యుద్ధం జరిగింది. ద్వంద్వ యుద్ధంలోకి దిగింది. శరీరాలు రక్తసిక్తాలు అయిపోయినాయి. అయినా ఎవరు వెనక్కి తగ్గటం లేదు. అంగదుడికి ఒక ఆలోచన. ఆ వజ్రదంష్ట్రుడిని చూసేసరికి అతడి యొక్క వరలో కత్తి కనబడింది. ఈయన వెంటనే చెంగును లంఘించి అతడి వరలో ఉన్న కత్తిని గబాలను బయటికి లాగి ఆ కత్తితో అతన్నే సంహరించాడు. ఇది అంగదుని యొక్క మెరుపు వేగంతో తెలివితేటలతో చేసినటువంటి పని. దానివల్ల వజ్రదంష్ట్రుడు కాస్త మరణించాడు. ఈ వార్త తెలిసింది రావణాసురుడికి. మరి ఇంకా ఆగ్రహం పెరిగిపోయింది. అకంపనుడు అనేవాడిని పంపించాడు. అతడు తన సైన్యాన్ని వెంట పట్టుకుని వచ్చాడు. అకంపనుడు కోసమే ఎదురు చూస్తున్నాడు హనుమంతుడు. మళ్ళీ ఒక మహావృక్షం తీసుకుని అకంపనుడి యొక్క తల మీద గట్టిగా మోదేసరికి అకంపనుడు ఎక్కువసేపు నిలవలేకపోయాడు, మరణించాడు. ఆ తర్వాత రావణాసురుడు ప్రహస్తుడిని పంపించాడు. ప్రహస్తుడు వచ్చేసరికి అతడితో యుద్ధం చేయటానికి సిద్ధంగా ఉన్నాడు నీలుడు. నీలుడు కొట్టిన దెబ్బకి ప్రహస్తుడు కూడా మరణించాడు. ఇంకా ఇప్పుడు తానే స్వయంగా యుద్ధానికి బయలుదేరాడు రావణాసురుడు. ఎందుకు వాళ్ళని వీళ్ళని పంపటం, వాళ్ళు మరణించటం అని యుద్ధానికి వచ్చాడు. చూశాడు శ్రీరాముడు. అహో దీప్తో మహాతేజాక రావణో రాక్షసేశ్వర ఆదిత్య ఇవ దుష్ప్రేక్ష్యో రశ్మిర్భాతి రావణ. ఏమి ఈ రావణాసురుడు సూర్యుడిలాగా ప్రకాశిస్తున్నాడే, ఏమి దీప్తుడు, మహాతేజుడు. సువ్యక్తం లక్ష్యే రూపం తేజస్సమావృతం దేవదానవ వీరాణం పునర్నైవం విధం భవేతు. దేవతల్లో గాని దానవుల్లో గాని ఇలాంటి తేజస్సు కలిగినటువంటి వాళ్ళు ఎవరూ లేరే. యాదృశం రాక్షసేంద్రస్య వపురే తత్ప్రకాశతే. ఈ రాక్షసుడి శరీరం ఇలా ప్రకాశిస్తున్నదే అని ఆయన ఆశ్చర్యపడ్డాడు. యుద్ధానికి వచ్చిన రావణాసురుణ్ణి చూసి శ్రీరాముడు అన్న మాటలు ఇవి. ఎవరైనా ఇలా అంటారా? తనతో ఎవరితో యుద్ధానికి వచ్చాడో ఆ రావణాసురుడి తేజస్సుని ప్రశంసించాడు స్వామివారు. ఆయనకు అందరూ ఒకటే. అది శ్రీరాముని యొక్క ఔదార్య గుణం. ఆయన చాలా తీవ్రంగా యుద్ధం చేశాడు. అది ఆ యుద్ధం చేసే చివరికి రావణాసురుడి యుద్ధం అంతా అయిపోయి ఆయన ఇక ఒక మాట అన్నాడు చివరిలో. అంతకుముందు యుద్ధం జరిగింది. ఆ యుద్ధం ఎలా ఉందో ఇప్పుడు మనం గమనించాలి. చివరిలో ఏమన్నాడు? గచ్చ, ఔదార్యానికి తుదిమెట్టులాగా, ఆఖరి మాటలాగా, గచ్చ అనుజానామి రణార్దితస్త్వం. నువ్వు యుద్ధంలో అలసిపోయావు. అలసిపోయిన రావణాసురుణ్ణి చూసి అంటున్నాడు, గచ్చ అనుజానామి. ఎవరంటారా మాట? అహో తేజ అన్నాడు. అహో దీప్త అన్నాడు. ప్రవిశ్య రాత్రించర రాజ లంకాం ఆశ్వాస్య నిర్యాహి రథీచ ధన్వి తదా బలం ద్రక్షసి మే రథస్థ. వెళ్ళి పూటకి రేపు పొద్దున్న అన్ని సమకూర్చుకుని మళ్ళీ రా, అప్పుడు నా బలం ఏమిటో చూపిస్తా, చూద్దువుగాని అన్నాడు అలసిపోయిన రావణాసురుడితో. మరి ఈ శ్రీరాముడితో తలపడటానికి ముందు రావణాసురుడు
సుగ్రీవుడు, హనుమంతుడు, నీలుడు, మనం వాళ్ళందరి మీద కలగలిపి యుద్ధం చేసేసాడు. ఆ తర్వాత లక్ష్మణుడు రావణాసురుడితో యుద్ధం చేశాడు. హనుమంతుడితో యుద్ధం చేశాడు రావణాసురుడు. మహాబలశాలి అయిన హనుమంతుడితో జరిగిన యుద్ధంలో రావణాసురుడు సగం కుంగిపోయాడు. అందుకనే అంత బలహీనుడు అయ్యాడు కాబట్టే గచ్చ అనుజానామి అన్నది స్వామివారు. హనుమంతుడు కొట్టిన దెబ్బకి జవసత్వాలు క్షీణించిపోయినాయి రావణాసురుల్లో. ఆయన ఏం చేశాడు? అరచేత్తో గట్టిగా చెరిచాడు రావణాసురుడి గుండెల మీద. అంత దెబ్బతిన్నా ఆ రావణాసురుడు కూడా మళ్ళీ అదే విధంగా అరచేత్తో హనుమంతుని యొక్క ఆ వక్షస్థలం మీద కొట్టాడు. హనుమంతుడు సహించిన విధానానికి రావణాసురుడు సహించలేకపోయిన విధానానికి తేడా మనం స్పష్టంగా తెలుసుకోవాలి. హనుమంతుడి పట్ల ధర్మ బలం ఉన్నది, శ్రీరాముని యొక్క బలం ఉన్నది. రావణాసురుడిలో అధర్మానికి బలం ఉండదు. అధర్మం ఉండటం చేత ఆయనకి బలం లేదు. హనుమంతుడి దెబ్బకు రావణాసురుడు అదిరిపోయాడు. రావణాసురుడు మరొకసారి హనుమంతుడు వక్షస్థలం మీద బలంగా చెరిచాడు. ఈసారి హనుమంతుడు కూడా స్పృహ తప్పి పడిపోయాడు. అప్పుడు నీలుడు వచ్చాడు. ఇది ఎదురుగా తీసుకుని రావణాసురుడు నీలుడు వైపు తిరిగాడు. హనుమంతుడు పడిపోయాడుగా, నీలుడు వైపు తిరిగాడు. తీవ్రమైన బాణాలు వేశాడు ఆ నీలుడి మీద. ఆ నీలుడు ఏం చేశాడు? ఓ పెద్ద గిరి శిఖరాన్ని పట్టుకొచ్చి రావణాసురుడి మీదకి విసిరేస్తే అది ఆయన మీద పడింది. పడే లోపల ఈ లోపల హనుమంతుడు లేచి రావణాసురుడు నీలుడితో యుద్ధం చేస్తున్నాడు కదా అని చూచి మళ్ళీ ఆయన మీదకి వెళ్ళలేదు ఈయన. కానీ రావణాసురుడు ఏం చేశాడు? ఆగ్నేయాస్త్రంతో ఒక్క దెబ్బ కొట్టాడు నీలుడిని. నీలుడు పడిపోయాడు. కానీ ఆగ్నేయాస్త్రం ఎవరి మీద ప్రయోగించినా ఆగ్నేయాస్త్రానికి గురైన వాళ్ళు మరణించక తప్పదు. లేకపోతే ఆ అస్త్రం యొక్క ప్రభావం ఏమున్నట్టు లెక్క ఉంటుంది? ఉండదు. కానీ నీలుడు మరణించలేదు. ఎందుకని కారణం అంటే నీలుడు అగ్నిదేవుని యొక్క వర ప్రభావంతో జన్మించిన వాడవటమే కారణం. ఇదంతా విధి నిర్దేశం. నీలుడు రావటమేమి, హనుమంతుడు మూర్చిపోవటమేమి, నీలుడు రావటమేమి, ఆ రావణాసురుడు ఆగ్నేయాస్త్రం ప్రయోగించటం ఏమిటి, అది వృధా అయిపోవటం ఏమిటి? ఎంత స్పష్టంగా, ఎంత చక్కగా ధర్మానికి విజయం సంభవిస్తుంది అనే విషయాన్ని రుజువు చేస్తున్నదో మనం అర్థం చేసుకోవచ్చు. నీలుడు స్పృహ తప్పి పడిపోవటం చూసి రావణాసురుడు లక్ష్మణుడి మీదకి వెళ్ళాడు. హనుమంతుడు స్పృహ తప్పితే నీలుడి మీద పడ్డాడు, నీలుడు స్పృహ తప్పితే లక్ష్మణుడి మీద పడ్డాడు. ధనుష్టంకారం చేశాడు. లక్ష్మణ, నీకు చావు మూడింది, నా కంటబడ్డావు నువ్వు అని ఒక వీరాలాపాలు మాట్లాడాడు. దృష్ట్యాసి మే రాఘవ దృష్టి మార్గం ప్రాప్తో అంతగామి విపరీత బుద్ధి. నీకు అంతం ప్రాప్త, నీకు చివరి గడియలు వచ్చేసాయి. అస్మిన్ క్షణే యాస్యసి మృత్యుదేశం, ఈ క్షణంలోనే నువ్వు మృత్యుదేశంలోకి వెళ్ళిపోతావు. సంపాద్యమానో మమ బాణజాలైకి, నా బాణాలు నిన్ను యమలోకానికి పంపిస్తాయి అంటూ లక్ష్మణుడి మీద బాణాలు విపరీతంగా ప్రయోగించాడు రావణాసురుడు. లక్ష్మణుడు కూడా అంతే కోపంతో అంత ధీటుగా సమాధానం చెప్పి తమాహ సౌమిత్రి రవిస్మయాన, ఏమాత్రం లెక్క చేయకుండా అన్నాడు లక్ష్మణుడు. గర్జంతమద్వృత్త శితాగ్రదంష్ట్రం రాజన్న గర్జంతి మా ప్రభావా వికద్ధసే పాపకృతాం వరిష్ట. ఏమిటి నీ గర్విష్టి మాటలు? యుద్ధంలో వీరుడైన వాడెవడు నీలాగా ప్రగల్భాలు పలకడు అన్నాడు లక్ష్మణుడు. నీ బలపరాక్రమాలు ఎలాంటివో నాకు తెలుసు. నువ్వు ఉట్టి దొంగవి, ఎవరూ లేని సమయంలో అమ్మవారిని అపహరించిన నీచుడివి నువ్వు ఇక్కడ యుద్ధరంగంలో వచ్చి విపరీతమైనటువంటి వీరాలాపాలు పలుకుతున్నావా అని అంటూ రావణాసురుడు తన మీద ప్రయోగించినటువంటి బాణాలన్నింటినీ మార్గ మధ్యంలోనే త్రుంచివేసి
ఆ రావణాసురుడు మళ్ళీ బాణాలు వేశాడు, లక్ష్మణుడు మళ్ళీ ఖండించాడు. అలాగే లక్ష్మణుడు తనపై ప్రయోగించిన బాణాల్ని రావణాసురుడు కూడా ఖండించాడు. ఇలాగ ఖండించటమే కాదు, బ్రహ్మదేవుడు తనకి ప్రత్యేకంగా ఇచ్చిన బాణంతో లక్ష్మణుడి నుదుటి మీద కొట్టాడు రావణాసురుడు. ఆ దెబ్బకి లక్ష్మణుడు చలించిపోయాడు. వెంటనే తేరుకొని రావణాసురుడు వింటిని విరగ్గొట్టాడు. అదే ఊపిలో లక్ష్మణుడు 3 బాణాలతో రావణాసురుడిని మళ్ళీ కొట్టాడు. రావణాసురుడు గాయపడి మూర్ఛితుడయ్యాడు. వెంటనే తేరుకుని మళ్ళీ లేచాడు. బ్రహ్మదేవుడు తనకిచ్చిన శక్తి అనే ఆయుధాన్ని లక్ష్మణుడి మీద గురిపెట్టి వేశాడు. ఇక ఆ శక్తి వేయకపోతే తన ప్రాణాలు నిలిచేటట్లు లేవు, వేశాడు. అది లక్ష్మణుడి వక్షస్థలాన్ని నాటుకుంది వచ్చి. లక్ష్మణుడు ఆ దెబ్బకి కకావికైపోయి స్పృహ తప్పి పడిపోయాడు. వెంటనే రావణాసురుడికి ఒక దురాలోచన వచ్చింది. ఈ లక్ష్మణుడిని ఇక్కడి నుంచి తప్పించి తీసుకెళ్లి తన భవనంలో పెట్టుకుంటే వీళ్ళంతా పారిపోతారు కదా. ఇది ఒక దురాలోచన, కపటపట ఆలోచన, మాయా ఆలోచన. ఆ లేవనెత్తడానికి పూనుకున్నాడు, ఎత్తుకు తీసుకుపోదాం అనుకున్నాడు. కానీ ఆయన శరీరాన్ని ఈయన అసలు ఎత్తలేకపోయాడు. సశక్తిమాన్ శక్తి సమాహత సన్ ముహు ప్రజ్వాల రఘుప్రవీర. ఆయన రఘుప్రవీర ప్రజ్వాల ఆయన తేజస్తో మెరిచిపోతున్నాడు. అసలు ఎత్తి పట్టుకోవటానికే వీళ్ళు తం వ్యక్వలంతం సహసాభ్యుపేత్య జగ్రాహ రాజా తరసా భుజాభ్యాం. కానీ హిమవాన్ మందరో మేరు త్రైలోక్యం వా సహామరైః శక్యం భుజాభ్యాముద్ధర్తుం న సంఖ్యే భరతానుజ. పెద్ద పెద్ద పర్వతాల్ని, హిమవంత్ పర్వతాన్ని, మందర పర్వతాన్ని, మేరు పర్వతాన్ని, ముల్లోకాల్ని కూడా తన చేతులతో ఎత్తగలిగినటువంటి రావణాసురుడు లక్ష్మణుని యొక్క శరీరాన్ని, లక్ష్మణుణ్ణి తన చేతులతో పైకి ఎత్తలేకపోయాడు. అప్పుడు లక్ష్మణుడు ఎందుకని అంటే ఊహింపనలవి కాని శ్రీ మహావిష్ణువు యొక్క 4వ అంశమే కదా, చతుర్థ భాగమే కదా తాను అని తనకు తాను గుర్తుకు తెచ్చుకున్నాడు. ఆయన ఇదంతా కనిపెడుతూనే ఉన్నాడు, తెలుసుకున్నాడు. అంటే లక్ష్మణుడికి స్వరూప జ్ఞానం ఉంది అని మనం అర్థం చెప్పుకోవాలి. అంటే ఏంటనమాట, ఆ స్వరూప జ్ఞానం ఉండటం వలననే రావణాసురుడు ఎత్తలేకపోయాడు. అదే లక్ష్మణుడికి స్వరూప జ్ఞానం లేకపోయి మామూలు జీవుడు తాను జీవుణ్ణని అనుకుని ఈ శరీరంలో పడి ఉంటే జీవుడు నేను జీవుణ్ణే, నేను పుట్టాను, నేను మరణిస్తాను అనుకుంటే మరణిస్తాడు. లక్ష్మణుడు అలా కాదు, ఆయన స్వస్వరూపం ఆయనకి తెలుసు కాబట్టే రావణాసురుడు ఎత్తలేకపోయాడు. ఎంత వేదాంతార్థాన్ని ఒక్క ముక్కలో స్పష్టంగా చెప్తున్నారో ఇక్కడ మనం గ్రహించాలి. మరి అలాగే అమ్మవారికి లేదా రావణాసురుడు ఎత్తలేకపోయాడు. మరి అమ్మవారికి ఆ శక్తి లేదా, ఆవిడ్ని తీసుకుని వెళ్ళాడే, ఆవిడ కావాలనే తీసుకుని వెళ్ళబడింది. ఇక్కడ లక్ష్మణుడు అలా కాదు. ఈ విషయం గుర్తు రావటం కూడా బాగానే ఉంది. అమ్మవారు ఏమంది, మృద్నంతి కుశకంటకాందని కదా ఆవిడ మాట. కాబట్టి రావణాసురుడు తీసుకు వెళ్ళటానికి వీలుగా రాముణ్ణి, లక్ష్మణుణ్ణి కూడా దూరంగా పంపించింది అమ్మవారే. అందుకని తీసుకెళ్ళగలిగాడు. లేకపోతే అమ్మవారు వద్దనుకుంటే ఆ రావణాసురుడు కాదు, ఎవరు ఆమెను కదపలేరు, అసలు ఆమె దగ్గరికి రాలేరు. కానీ కథ అలా కాదు. మృద్నంతి కుశకంటకాన్, అది కదా ఆవిడ ప్రతిజ్ఞ. రావణాసురుణ్ణి వధించితే రాలేదు. లోపల అమ్మవారి యొక్క కోపం, ఆగ్రహం. అందుకని ఆవిడ పని చేసింది. అది చూసి కోపించిన శ్రీ హనుమంతుడు వజ్రాయుధం వంటి తన పిడికిలితో రావణాసురుడు గుండెల మీద గట్టిగా కొట్టేసరికి తేన ముష్టి ప్రహారేణ రావణో రాక్షసేశ్వర జానుభ్యాం అపతద్భూమౌ చచాలచ పపాతచ. మోకాళ్ళ మీద పడిపోయాడు, నేల మీద. ఆ దెబ్బకి చలించిపోయాడు, పపాత పడిపోయాడు, చచాల చలించిపోయాడు. ఆశ్చయి సనేత్ర శ్రవణై వవామ రుధిరంబగు. వవామ క్రక్కాడు, నోట్లో నుంచి, నేత్రాల్లో నుంచి, తర్వాత చెవుల్లో నుంచి రక్తం స్రవించింది. ఇది చూసి
విసంజ్ఞం రావణం దృష్ట్వా సమరే భీమ విక్రమం ఋషయో వానరా సర్వే నేదుహు దేవా సహవాసవా. ఆ యుద్ధం చూస్తున్నారు పైనుంచి దేవతలు అందరూ కూడా. వాళ్ళంతా ఆనందం. ఎప్పుడైతే రావణాసురుడు గిరగిరా తిరిగి నేల మీద పడ్డాడో దేవతలంతా ఆనందంతో కేరింతలు కొట్టారు, సంతోషించారు. మరి ఋషులు కూడా ఆనందించారు. అప్పుడు హనుమంతుడు హనుమానపి తేజస్వి లక్ష్మణం రావణార్దితం అనయద్రాఘవాభ్యాసం బాహుభ్యాం పరిగృహ్యతం. అక్కడ ఆ లక్ష్మణుణ్ణి ఉంచకూడదు రావణాసురుడు ఎదురుకుండా అని శ్రీ హనుమంతుడు ఏం చేశాడు, వెంటనే అలాగా ఒక పూలదండను పట్టుకున్నట్లుగా లక్ష్మణుడి శరీరాన్ని ఆయన ఎత్తుకుని భుజాల మీద వేసుకుని వచ్చి శ్రీరామచంద్రుడి దగ్గర దింపాడు. ఏమిటి తేడా మనకు స్పష్టంగా తెలుస్తూనే ఉంది. వాయుసూనో సుహృత్వేన భక్త్యా పరమయా చ సహ శత్రూణాం అప్రకంప్యోపి లఘుత్వమగమత్కపేహ. వాల్మీకే చెప్తున్నాడు ఈ మాట. మనం అనుకోవటంలో అందులో విశేషమేం లేదు, దోషమేం కూడా లేదు. ఏమంటున్నాడు, వాయుసూనో సుహృత్వేన, వాయుసూనుడిలో ఉన్న సుహృత్వం, ఆయన సుహృదుడు, గొప్ప స్నేహితుడు, సద్హృదయం గలవాడు. భక్త్యా పరమయా చ సహ, శ్రీరామచంద్రుడి మీద లక్ష్మణుడి మీద పరమమైన అచంచలమైన భక్తి ఉన్నది. తర్వాత శత్రువునాం అకంప్యోపి, శత్రువుల చేత కంపింప చేయటానికి వీలైన వాడు కానప్పటికీ లక్ష్మణుడు అగమత్తు లఘుత్వం, తేలికైపోయాడు కపి ముందు. ఆ శక్తి లక్ష్మణుని ఏమీ చేయలేక వెనక్కి వెళ్ళి రావణాసురుడి దగ్గరే కూర్చుంది మళ్ళీ వెళ్ళి. ఇది ఎలా ఉంది అంటే ఆయన విష్ణువుని స్మరించాడు శ్రీ లక్ష్మణస్వామి. విష్ణు సంస్మరణం వల్ల లక్ష్మణుడు గాయాలన్నీ పోయి మళ్ళీ స్వస్థుడైనాడు. రావణాసురుడు అంతటితో ఊరుకోలేదు, మళ్ళీ విజృంభించాడు. స్పృహలోకి వచ్చాడు రావణాసురుడు. వచ్చి వానరుల మీద మళ్ళీ బాణవర్షం కురిపించటం ప్రారంభించాడు. వానరులు ఆ బాణాలకు తట్టుకోలేకపోతున్నారు. అది చూసి అప్పుడు శ్రీరాముడే స్వయంగా యుద్ధంలోకి వచ్చాడు. వచ్చి ఆ యుద్ధం చివర అన్నమాట అది, గచ్చానుజానామి అన్నమాట. ఇప్పుడు శ్రీరాముడు యుద్ధానికి తలపడ్డాడు రావణాసురుడితో. ఆయన ఏం చేశాడు, నిపాతిత మహావీరాం ద్రవంతీం వానరీంచము రాఘవస్తు రణే దృష్ట్వా రావణం సమభిద్రవతు. ఎప్పుడైతే రావణాసురుడు బాణాలతో వానర సైన్యాన్ని కకావికలు చేస్తున్నాడో అది చూసి శ్రీరాముడు రావణాసురుడి మీదకి యుద్ధానికి బయలుదేరాడు. అప్పుడు శ్రీ హనుమంతుడు శ్రీరాముడితో అంటున్నాడు, ఆయన సమయజ్ఞుడు, ఉచితజ్ఞుడు, ఆయనకి ఎప్పుడు ఏం చేయాలో తెలుసు. 24 గంటలు అనుక్షణం ఆయన రామచంద్రుడిని కాపలా చూసుకుంటూనే ఉంటాడు అన్నాడు రామచంద్రుడితో. స్వామి, మమ పృష్ఠం సమారుహ్య రాక్షసం శాస్తుమర్హసి. నువ్వు, అతడేమో రథం మీద ఉన్నాడు, నీకేమో రథం లేదు, నేల మీద ఉన్నావు. నేను నీకు రథంగా ఉపయోగపడతాను. నా యొక్క వీపు మీద కూర్చుని ఆ రావణాసురుణ్ణి శాసించు, అతడితో యుద్ధం చేయి, అతన్ని సంహరించు. విష్ణుర్యథా గరుత్మంతం బలవంతం సమాహిత. విష్ణువు గరుత్మంతుడి మీద ఇందాకే వచ్చి వెళ్ళాడు. గరుత్మంతుడి మీద అధిరోహించిన విధంగా నువ్వు నా వీపు మీద కూర్చుని యుద్ధం చేయి అన్నాడు. తచ్చుత్వా రాఘవో వాక్యం వాయుపుత్రేణ భాషితం ఆరురోహ మహాశూరో బలవంతం మహాకపేహే. సరే అన్నాడు శ్రీరామచంద్రుడు. ఆయన యొక్క పృష్ఠభాగం మీద, వీపు మీద కూర్చున్నాడు. ఇంకా అప్పుడు శ్రీరామచంద్రుడు రావణాసురుడు వంక చూశాడు, ధనుష్టంకారం చేశాడు. అంటున్నాడు శ్రీరామచంద్రుడు, గిరా గంభీరయా రామో రాక్షసేంద్రమువాచ. హా అన్నాడట. ఏమంటున్నాడు, గిరా గంభీరయా వాచ, గంభీరమైన మేఘగర్జిత సమానమైనటువంటి కంఠస్వరంతో అంటున్నాడు శ్రీరాముడు. ఏమని, తిష్ట తిష్ట మమ త్వం హి కృత్వా విప్రియమీదృశం క్వను రాక్షస శార్దూల గతో మోక్షం అవాప్స్యసి. ఎక్కడికి పోయినా నీకు విడిచిపెట్టను.
నాకు నువ్వు చేసిన అపకారం, ఆ అపకారం నేను గుర్తుపెట్టుకునే తిష్ట తిష్ట మమహి కృత్వా విప్రియమీదృశం, నువ్వు నాకు చేసిన అపకారానికి నిన్ను నేను విడిచిపెట్టడం అనేది జరగదు. ఇంద్రాది దేవతల దగ్గరికి వెళ్ళి నువ్వు దాక్కున్నా నా చేతుల్లో నీకు చావు తప్పదు. నువ్వు లక్ష్మణుడి మీద శక్తిని ప్రయోగించావు కదా, అతడు మూర్చిల్లాడు కదా, అందుకని నేనే నీతో యుద్ధానికి వచ్చాను. నీ పాలిట మృత్యువుని నేనే, నీ బంధువర్గానికి కూడా నేనే మృత్యువు. ఇదిగో నా బాణాలు ఒకసారి చూడు. ఏతేన చాత్యద్భుత దర్శనాని శరైర్జనస్థాన కృతాలయాని. చూడు, ఈ బాణం చూపిస్తున్నాడు శ్రీరాముడు రావణాసురుడికి. బాణం చూశావా? ఈ బాణం ఏమిటో తెలుసా? దీని శక్తి నీకు. జనస్థానంలో 14,000 మంది రాక్షసుల్ని సంహరించిన బాణం. ఒక ముహూర్త కాలం, ఒక గడి కాలంలో సంహరించిన బాణం ఇది. ఏదైనా అత్యద్భుత దర్శనాని శరైర్జనస్థాన కృతాలయాని చతుర్దశాన్యాత్తవరాయుధాని రక్షసహస్రాణి నిషూదితాని. 14,000 మంది రాక్షసుల్ని సంహరించిన బాణాలు ఇవి అని మేఘ గంభీర నిస్వనంతో శ్రీరాముడి మాటలు అనేసరి, నిన్ను విడిచిపెట్టను, ఇదిగో నా బాణం చూస్తున్నావా, వేస్తున్నాను నీ మీద. ఈ మాటలు విన్నాడు రావణాసురుడు. అతడు మొట్టమొదటి ఏం చేశాడు? తెలివితేటగా హనుమంతుడి మీద బాణాలు వేశాడు. తన బాణాలు. వాయుపుత్రం మహావీర్యం వహంతం రాఘవం రణే అజఘాన శరైస్తీక్ష్ణై కాలానల శిఖోపమై. కాలానలంతో సమానమైనటువంటి బాణాలతో అజఘాన హనుమంతం తీక్ష్ణై శరై, తీవ్రమైన బాణాలతో, పదునైన బాణాలతో హనుమంతుడిని దెబ్బకొట్టాడు. కానీ హనుమంతుడు ఆయన స్వభావత తేజోయుక్తుడు కదా, ఆయనకి ఇవన్నీ లెక్కే ఉంది. అందుకనే ఆ బాణాల వల్ల ఆయన తేజస్సు మరింత పెరిగింది. ఏదో ఒక క్షణం తగ్గినట్లు అనిపించినా మరింత పెరిగింది. కొద్దిగా గాయపడ్డాడు. శ్రీరాముడికి కోపం వచ్చింది. తన యొక్క భక్తుడి మీద, తనకి వాహనంగా ఉన్న వాడి మీద నువ్వు గాయపరుస్తావా అని కోపం వచ్చి తన బాణంతో రావణాసురుడి రథాన్ని, అశ్వాల్ని, సారథిని తుత్తునీయలు చేశాడు. ముందు ఈయన రథాన్ని కొడితే ఆయన రథాన్ని కొట్టాడు. ఆ తర్వాత బలమైన ఒక్క బాణంతో రావణాసురుణ్ణి వక్షస్థలం మీద కొట్టాడు. ఆ దెబ్బకి యో వజ్రపాతాశ సన్నిపాతాత్ నచుక్షుభే నాపి చాల రాజా. ఆ ఒక్క బాణం రావణాసురుడి గుండెల మీద దిగబడేసరికి అది నచుక్షుభేన వజ్రపాతం మీద వజ్రాయుధం వచ్చి మీద పడి కొట్టినా తనను ఏమాత్రం చలించని రాజా రావణ చలించలేదు. అటువంటి వాడు స రామ బాణాభిగతో భృశార్త ఆర్తుడైపోయి గిలగిల తన్నుకొనే చచాల చాపంచ ముమోచ వీర, కదిలిపోయాడు, కదిలిపోయాడు. చాపం చేతుల్లో నుంచి ధనుస్సు జారి చేతులు పట్లుంటేగా కింద పడిపోయింది. ఆ వెంటనే శ్రీరాముడు ఏం చేశాడు? ఒక అర్ధచంద్రాకార బాణంతో రావణాసురుడి కిరీటాన్ని ముక్కలు ముక్కలు చేసి ఎగరగొట్టాడు. రావణాసురుడి చేతిలో ధనుస్సు లేదు, నెత్తి మీద కిరీటం లేదు, ముఖంలో తేజస్సు లేదు. అప్పుడు అంటున్నాడు శ్రీరాముడు, రావణ, ఘోర యుద్ధం చేశావు, బాగుంది, నీ వాళ్ళు చాలా మంది పోయారు, నిరుత్సాహంలో ఉన్నావు, నువ్వు కూడా అలసిపోయి ఉన్నావు. గచ్చ అనుజానామి రణార్ధితస్త్వం, యుద్ధంలో బాగా అలసిపోయి ఉన్నావు కదా, నీకు నేను ఒక అవకాశం ఇస్తున్నా, వెళ్ళు ఇంటికి. గచ్చ అనుజానామి, నేను ఒప్పుకుంటున్నా కదా, నేను అనుజ్ఞ ఇస్తున్నాను, వెళ్ళు. రణార్ధితస్త్వం ప్రవిశ్య రాత్రించర రాజలంకాం, లంకలో ప్రవేశించు, వెళ్ళు ఇంటికి. ఆశ్వాస్య నిర్యాహి, విశ్రాంతి తీసుకుని మళ్ళీ రా. ఎలాగ? రథీచ ధన్వీచ, ధనుస్సుని, ఆయుధాల్ని రథం వేసుకుని తీసుకురా. తదా బలం ద్రక్షసి మే రథస్థ, అప్పుడు నా బలం ఏమిటో చూపిస్తానయ్యా, రా, రేపొద్దున వెళ్ళు అన్నాడు శ్రీరామచంద్రుడు. ఇది శ్రీరాముని యొక్క ఔదార్యం. తర్వాత కథా సంవిధానం ఏ విధంగా జరిగిందనేది తర్వాత తెలుసుకుందాం. స్వస్తి.